నేడు ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమీక్షించనున్నారు. సమీక్షకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ఏపీ మంత్రి నిమ్మల, అధికారులు, ఇంజనీర్లు హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు, పురోగతి, లోటుపాట్లను కేంద్ర మంత్రికి పీపీఏ వివరించనుంది. పోలవరం తాజా ప్రగతి లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆయన ముందుంచనుంది. డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1 పనులు, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు నివేదించనుంది. ఇప్పటికే ప్రతి 3 నెలలకు పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను మంత్రి నిమ్మల నేరుగా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు పంపుతున్నారు. తరచూ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన్ను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో పోలవరం ప్రధాన డ్యాం పనులన్నీ గాడిలో పడ్డాయి. అయితే నిర్వాసితులకు సహాయ పునరావాసమే అసలు సమస్యగా మారింది. ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు దాకా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ప్రాజెక్టులో గరిష్టంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధుల సమస్య తలెత్తుతోంది. 194.60 టీఎంసీల నిల్వ చేసేలా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు మంజూరు చేస్తామనే లిఖితపూర్వక హామీని కేంద్రం నుంచి పొందాలని ఏపీ ప్రభుత్వానికి సూచిస్తున్నారు.